మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందతాండవం పరమానందమాధవం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవనవేదం కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు అలర్కుడు అనుకు రాజు ఉండేవాడు. వారి తల్లి మదాలస. ఆ మదాలస తన పతితో కలిసి వానప్రస్థానికి వెళుతూ పుత్రుడికి ఒక రక్షని కానుగ్గా ఇచ్చినది. అది కూడా ఒక పత్రంపై 2 శ్లోకాలు రాసి ఆ రక్ష రేకులో పెట్టి అందించి, నీకు కష్టం వచ్చినప్పుడు దీన్ని తెరిచి చూడు అని చెప్పి భర్తతో పాటు వానప్రస్థాశ్రమానికి వెళ్ళింది. అలర్కుడు చక్కగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు. కొంతకాలం హాయిగానే గడిచింది. కొంతకాలం ఏంటి, చాలా కాలం చక్కగా రాజ్యపాలన జరుగుతున్నది. ఎక్కడ ఆటంకాలు లేవు, అన్నీ బాగున్నాయి. ఇలా ఉంటూ ఉండగా ఒకసారి శత్రువులు మీదకి వచ్చి పడ్డారు. అది కూడా భయంకరమైన వ్యూహాలతో వచ్చి పడ్డారు. సంసిద్ధంగా లేని అతడు ఎదుర్కొనలేకపోయాడు. పరాక్రమం కూడా పనిచేయలేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కాలం ఎప్పుడూ ఒకవైపు ఉండదు. అవతల వాళ్ళు గెలిచారు అంటే మన బలహీనత అనుకోవడానికే లేదు. అది వారి బలము కావచ్చు, అదేవిధంగా కాలం ప్రతికూలంగా ఉండడం కూడా కావచ్చు. విజయాలు ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి, కట్టకట్టుకుని వస్తుంటాయి పరంపరగా. అలాగే అపజయాలు కూడా అలాగే వస్తుంటాయి. విజయాలు వచ్చినప్పుడు మన నిర్వాకం అనుకుంటూ ఉంటాం, అపజయాలు వచ్చినప్పుడు అదేదో ప్రారంధం అనుకుంటూ ఉంటాం. కానీ ఏవైనప్పటికీ కూడా ఇదివరకు కర్మలు బట్టి వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఉండవలసినది దిటవు, ధైర్యం కావాలి, జ్ఞానం కావాలి. ఇది చాలా ప్రధానమైన అంశం. అందుకే కష్టకాలంలో మనకు నిజమైన ఔషధం ఏంటి అంటే జ్ఞానమే ఔషధము. అదే శరీరానికి ఏదైనా రోగం వస్తే బయట ఔషధాలు ఉంటాయి. మనస్సుకి ఏదైనా కలత కలిగితే మాత్రం జ్ఞానమే ఔషధం అని మహాభారతంలో చెప్పబడుతున్నది. అదే జ్ఞానం కావాలి. అలాంటి జ్ఞానం ఎలాంటి కష్టకాలంలోనైనా నిలదొక్కునేలా చేస్తుంది. జ్ఞానం లేకపోవడం వల్ల అన్నీ కలిసిస్తున్నప్పుడు మాత్రం సుఖంగా ఉంటూ ఉంటారు. కాస్త కాలం వికటిస్తే ఒక్కసారి బెంబేలు ఎత్తిపోతారు, దిగాలు పడిపోతారు. అవి రకరకాల మానసిక రోగాలకు కూడా తీసుకెళ్తుంది. అందుకే మొదటి నుంచి జ్ఞానాన్ని అలవరుచుకుంటూ ఉంటే అదొక ధైర్యాన్ని ఇస్తుంది. మొత్తానికి తల్లి తనకి రక్షరేఖలు రాసి ఇచ్చిన మాట గుర్తుకొచ్చి ఇప్పుడు కష్టకాలం దాపురించింది, తను ఎదుర్కొనలేకపోతున్నాడని తెలుసుకొని ఆ రక్ష రేకును తీసి తెరిచి చూస్తాడు. అప్పుడు అందులో 2 శ్లోకాలు ఉంటాయి. ఆ 2 శ్లోకాలు అతనికి దారి చూపిస్తాయి. ఆ 2 శ్లోకాలు ఏమిటో పరిశీలిద్దాం ఇప్పుడు. సంగః సర్వాత్మనా త్యాజ్య సచేత్యక్తుం న శక్యతే సద్భిః స సహకర్తవ్యః సంతః సంగస్య భేషజం. అద్భుతమైన శ్లోకం ఇది. ఇక్కడ సంగము అంటే మరొక దానితో సంపర్కాన్ని సర్వాత్మనా త్యాజ్య అన్ని విధాలా విడిచిపెట్టాలి. అంటే ఎంత సంపర్కం పెరిగితే అంత దుఃఖాలుంటాయి, కష్టాలుంటాయి. అందుకే సంఘం తగ్గించుకోవాలి. అయితే తగ్గించుకోవాలని చెప్తారు కానీ తగ్గించుకోవడం కష్టం కదా, వదులుకోవడం మరీ కష్టం. అన్ని విధాల సంఘముని వదులుచుకో అని చెప్తారు కానీ వదులుచుకోవడం సాధ్యం కాదు. మనిషి నాకు సంఘం లేకుండా ఎలా ఉంటుందండి? ఒకరు అవసరం లేకుండా బ్రతకలేడు కనుక తప్పకుండా సంఘం ఉంటుంది. అయితే ఒక అవసరం కోసం ఏర్పడిన సంఘంలో మనకు దానితో అనుబంధం ఉండదు. ఎంత అవసరం అంతవరకే చూస్తాం తప్ప మనసు దాకా తీసుకెళ్ళాం. కానీ రకరకాల సంఘాలను మనం ఏర్పరచుకుని కొందరి మీద రాగం, కొందరి మీద ద్వేషం, ఇవన్నీ ఏర్పరచుకుని మానసికంగా క్షోభపడుతుంటాం. అందుకే సంఘం అన్ని విధాలు కూడాను ప్రమాదకారే. అందుకే సంఘం అన్ని విధాలు విడిచిపెట్టవలసినదే. ఒకవేళ విడిచిపెట్టలేము అనుకుంటే ఏం చేయాలి అంటే సద్భిః స సహకర్తవ్యః. అప్పుడు చేయవలసింది ఏంటంటే సంఘం ఎలాగూ తప్పనిసరి అయినప్పుడు సత్పురుషులతో సంఘం పెట్టుకో. ఇది గొప్ప ఉపదేశం ఇచ్చింది. సద్భిః సహ కర్తవ్యః, సత్పురుషులతో సంఘం పెట్టుకో. సంతః సంగస్య భేషజం. సంఘం అనే దోషానికి మందు ఏమిటంటే సత్సంగమే ఔషధము అని చెప్పారు ఇక్కడ. అంటే సంఘం వల్ల ఏర్పడే దోషాలన్నీ పోవాలంటే సత్సంగం ఏర్పరచుకున్నట్లయితే దోషాలు పోతాయి. దీన్ని బట్టి సత్తుతో సంఘం ఏర్పడాలి. ఇది గొప్ప విషయం ఇక్కడ. సంతః సంగస్య భేషజం. సత్పురుషులే సంఘం అనేటువంటి వ్యాధికి మందు వంటి వారు. దీన్నే శంకర భగవత్పాల వారు కూడా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చక్కని క్రమం చెప్పారు. నిస్సంగం ఉండాలి. నిస్సంగం అంటే దేనితోనూ సంఘం ఉండకుండా ఉండడం మంచిదే, అదే శాంతినిస్తుంది. కానీ సమాజంలో బ్రతుకుతూ కుటుంబంలో ఉంటూ సంఘం లేకుండా ఎలా ఉంటుంది అంటే సత్సంగం పెంచుకో ఉన్నారు ఇక్కడ. సత్సంగం అంటే ఏంటో పరిశీలించాలి. సత్సంగం అంటే సత్పురుషులతో సంఘం.
సత్పురుషులను మన ముఖం చూసి పోల్చుకోగలమా? వారితో సంఘం ఏర్పడితేనే కదా సత్తో అసత్తో తెలుస్తుంది. అటువంటిప్పుడు సత్సంగం ఎలా చెప్పగలము అంటే, ఏ సంఘంలో మనకి ధర్మము జ్ఞానము తెలుస్తూ ఉంటాయో, లేదా ధర్మం చెయ్యాలని జ్ఞానం తెచ్చుకొని స్పృహ మనకు కలుగుతుంటుందో దానిని సత్సంగం అనాలి. సంఘం అంటే ఏ వ్యక్తితో మనం కలుస్తుంటామో ఆ వ్యక్తి ద్వారా మనకి ధర్మస్ఫూర్తి కలగాలి, జ్ఞానం కలగాలి. ఆ రెండు ఎవరి వల్ల కలుగుతాయో వాళ్ళని సత్పురుషులు ఉంటారు. ఈ మాత్రం నిర్వచనం తెలుసుకుంటే చాలు. కనుక ఒక వ్యక్తితో సంఘం వల్ల మనలో మానసికమైన మార్పు రావాలి, అది మంచి మార్పు రావాలి. అది ధర్మం చేయని స్పృహ పెరగాలి, జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఈ ధర్మస్పృహ జ్ఞానము ఈ రెండు మనస్సుకు బలాన్ని ఇస్తాయి. అంతేగాని కేవలం ఆశలు ఏవో సంపాదించుకోవాలని తాపత్రయాలతో తిరుగుతూ మన సంఘాలు ఏర్పరచుకున్నట్లయితే అవేవి నెరవేరే ఆశలు కావు. అలాగే సంఘంలో మరింత దుఃఖాలు వస్తుంటాయి. కానీ సత్సంగం అనే మాటకి గొప్ప నిర్వచనం ఏంటంటే సత్పురుషులతో సంఘం. అయితే సత్ సంఘం అంటే మరొక అర్థం కూడా ఉంది. సత్తుతో సంఘం, సత్పురుషులతో సంఘం ఒకటి, సత్తుతో సంఘం అంటే ఏది సాధువో ఏది మంచిదో దానితో సంఘం ఏర్పరచుకోవాలి. అంటే సాధువైన కర్మలు ఆచరించాలి, సద్విషయాలే చింతన చేస్తుండాలి, అది సత్సంగం అన్న. అంటే సత్పురుషులతో సాంగత్యం ఒక సత్సంగము, సద్విషయ చింతన కూడా సత్సంగమే. అందుకే మంచి గ్రంథాలు చదవడము, మంచి విషయాల్ని ఎప్పుడు మనసులోకి తెచ్చుకోవడము, అంటే ఎప్పుడు నెగిటివ్ థాట్స్ మనసులోకి తెచ్చుకోకుండా మంచి ఆలోచనలు మంచి అలవాట్లు మనం చేసుకున్నట్లయితే అది సత్సంగం అవుతుంది. బుద్ధి దేనితో అంటుకుంటుందో అదే సంఘము కదా. కనుక బుద్ధి సంఘము అనగా మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే అది మంచితోనే అంటుకున్నది కనుక సదాలోచన సత్కర్మ లేదా సదాచరణ, సదాలోచన సదాచరణ ఈ రెండు కూడా సత్సంగం అవుతాయి. వీటిని ప్రేరేపించేటువంటి మంచి పురుషులతో సాంగత్యం కూడా సత్సంగం అవుతుంది. ఈ విషయాన్ని మనకి అనేక గ్రంథముల్లో సత్సంగం గురించి అద్భుతంగా చెప్పారు. వేదాంత శాస్త్రంలో కూడా సాధనల్లో మొదటి మెట్టు ఏమిటి అంటే యోగం చేయాలా లేకపోతే ఇంకేదైనా జపం చేయాలా అంటే సాధనలో మొదటి మెట్టు సత్సంగం అని చెప్తుంది శాస్త్రం. అది వేదాంత శాస్త్రం కావచ్చు, భక్తి శాస్త్రం కావచ్చు. సత్సంగమే మనల్ని నెమ్మదిగా ఒక ఉత్తమమైన విషయం వైపు తిప్పుతుంది మనస్సుని. అదే భగవంతుడి వైపు మనస్సు వెళ్ళాలన్నా, జ్ఞానం పొందడానికి మనస్సు వెళ్ళాలన్నా దాని ప్రేరణ సత్పురుషులు. సత్పురుషులు రెండు విధాలుగా ప్రేరణ చేస్తారు. ఒకటి, వాళ్ళు చెప్పింది వినడం కూడా ప్రేరణ కలిగిస్తుంది, వాళ్ళ జీవితం కూడా మనకు ప్రేరణ కలిగిస్తుంది. ఇది సత్సంగం. అందుకే మహాత్ముల జీవితాలు, వారి యొక్క కథలు, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ప్రవర్తించారో ఇవి మనం తెలుసుకుంటూ ఉంటే అది మనకు ఒక స్ఫూర్తినిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు దిగాలు పడిపోకుండా నిలబడేటట్టు ధైర్యాన్ని కూడా ఇస్తుంది. అందుకే సత్పురుషుల జీవితం కూడా తెలుసుకోవడం సత్సంగం కిందకి వస్తుంది. అదే మహాత్ములు వారి మాటలతో ఎంత చెప్తారో వారి ఉనికితో అంత అందిస్తారు. ఇక్కడ దీపం చీకటి పోగొట్టేటప్పుడు చీకటిని పొమ్మని ఉపన్యాసం ఇవ్వదు, దీపం వెలగడంతో చాలు చీకటి పోతుంది. అందుకు కొంతమంది మహాత్ములు ఉనికితోనే మనపై ప్రభావం చూపిస్తుంది. అది సత్తుకున్న ప్రభావం. ఇది వీటిని మన శక్తి తరంగాలు, వైబ్రేషన్స్ అంటూ ఉంటాం. ఎప్పుడూ మంచి చేస్తూ మంచి ఆలోచిస్తూ మంచి చింతనతో సంస్కారం ఉన్నవాడి నుంచి వచ్చే శక్తి తరంగాల్లో ఒక మంచి లక్షణం ఉంటుంది. అవి ప్రభావం కూడా చూపిస్తాయి. కానీ సత్సంగంకున్న మహిమని శాస్త్రములు అనేక రకాలుగా చెప్పడమే కాకుండా సత్సంగము తదేవ సాధ్యత అంటూ చెప్తాడు నారద మహర్షి. సత్సంగాన్ని నువ్వు ప్రయత్నపూర్వకంగా సాధించు అన్నారు. అంటే వాళ్ళు వచ్చినప్పుడు కలుద్దాంలేండి అనకుండా మనం సత్పురుషుల కోసం తపన పడి వెళ్ళాలి. పూర్వం ఒక మంచి విద్య నేర్చుకోవాలన్నా, ఒక జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా సత్పురుషులను ఆశ్రయించేవారు. గొప్ప గొప్ప రాజులు కూడా మహాత్ముల కోసం అరణ్యాలకు వెళ్ళి ఋషుల పాదాల మీద పడేవారు. వాళ్ళకి అధికార దర్పం అడ్డు రాలేదు. మేము గొప్ప అధికారంలో ఉన్నాం, సంపదలు ఉన్నాయి కనుక మేము అనే అహంకారంతో ఉంటూ వాళ్ళు రావాలని కోరుకోకుండా తామే వెళ్ళేవారు. ఎందుకంటే జ్ఞానం దగ్గర వినయం కావాలి. తదేవ సాధ్యత అంటే మనం ప్రయత్నపూర్వకంగా సత్సంగాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే సత్సంగం పెరుగుతుందో చిత్తంలో పరివర్తన వస్తుంది. ప్రతిదాని మీద ఆశపడడం, ప్రతిదానికి దిగులు పడిపోవడం, ఇలాంటి బలహీనతలు తగ్గుతాయి, తొందరపాటుతనాలు తగ్గుతాయి, నిదానం ఏర్పడుతుంది. క్రమంగా సత్ప్రవర్తన చేస్తాం కనుక అదొక పవిత్రమైన పుణ్యఫలమే మనల్ని సంస్కరిస్తుంది కూడా. చెడు చేయడానికి దూరం చేస్తుంది సత్సంగం. మనలో చెడు చేయడానికి ఉన్న తొందరపాటుని తగ్గించి చెడు చేయకుండా కాపాడుతుంది సత్సంగం. అందుకే సత్సంగ ప్రభావం అన్ని విధాలా గొప్పది కనుక నీకు జ్ఞానం కావాలన్నా, భక్తి కావాలన్నా సత్సంగం వల్లే వస్తుంది. ఉదాహరణకు భగవంతుడి మీద భక్తి కావాలనుకుంటాం, అప్పుడు చేయవలసింది ఏంటంటే సత్పురుషుల సాంగత్యం ఉంటే వాళ్ళు భగవద్విషయమే చెప్తూ ఉంటారు. తద్వారా నీకు విశ్వాసం దృఢపడుతుంది, భగవంతుడి గురించి తెలుస్తూ ఉంటుంది. కనుకనే శ్రద్ధని, విశ్వాసాన్ని సత్సంగం దృఢపరుస్తుంది. ఫలానా మార్గం మంచిది అని మనకు తెలిసినప్పటికీ కూడా ఆ మార్గంలో నడిచి సిద్ధి పొందిన మహాత్ములు కనుక కనబడ్డారు అనుకోండి, అది ఉదాహరణగా గోచరిస్తుంది.
నిజమే ఈ మార్గం నుండి బాగుపడతారనడానికి మా జీవితాలే పెద్ద నిదర్శనాలు, ఉదాహరణలని సత్పురుషులు తెలియజేస్తారు. అందుకే సత్పురుషుల సాంగత్యం మనకి ఒక ఆదర్శాన్ని కూడా చూపిస్తుంది. కనుక ఆదర్శప్రాయంగా ఉండేవాడే సత్పురుషుడు అవుతాడు. అలాంటి వారితో సాంగత్యం సత్సాంగత్యం అవుతుంది. కనుక సత్సాంగత్యం గురించి శాస్త్రములు ఎన్నెన్ని విషయాలు చెప్తున్నాయి. ఒకసారి ఇద్దరు మహర్షుల మధ్య వివాదం వచ్చినప్పుడు ఒక మహర్షి నా వాక్యమే సత్యము, అందులో సందేహం లేదు, ఒకవేళ నా వాక్యం అసత్యమైతే ఇన్నాళ్ళు నేను చేసిన తపస్సంతా ధారపోస్తానంటాడు. అప్పుడు ఇంకో మహర్షి అంటాడు నా వాక్యమే తప్పినట్లయితే నేను గంట సేపు చేసిన సత్సంగ ఫలాన్ని ధారపోస్తానన్నాడు. అంటే అర్థం ఏంటంటే కొన్ని ఏళ్ళు చేసిన తపస్సంతా ఒక ఎత్తు, కాసేపు చేసిన సత్సంగం అంత గొప్పది అన్నారు ఇక్కడ. అంటే తపస్సుల కంటే గొప్పది సత్సంగం. ఒక్కొక్కప్పుడు సత్సంగంలోనే సాధన అయిపోతుందండి. ఉదాహరణ పరీక్షిత్ మహారాజు సుఖయోగింద్రుని ఆశ్రయించాడు. తనకు ఆయువు 7 రోజులుందని తెలుసుకున్నాక సుఖమహర్షిని ఆశ్రయించిన తర్వాత ఆ 7 రోజులు మరో పని పెట్టుకోలే, సుఖమహర్షి చెప్తుంది వింటూ కూర్చున్నాడు. అదే సత్సంగం అంటే. అప్పుడు 2 రకాల సత్సంగం అయింది. ఎదురుగా సత్పురుషుడు సుఖమహర్షి కనుక ఆయనతో సంగము, ఆయన చెప్తున్నవన్నీ సద్విషయములు కనుక దానితో సంగము. కానీ సద్విషయములతో మనస్సు అనుసంధానింపబడినప్పుడు అది సత్సంగం అవుతుంది. ఆయన భాగవతం చెప్పాడు. భాగవతం అంటేనే సద్విషయం. అందులో ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, భగవత్తత్వము ఇవన్నీ చెప్పబడుతున్నప్పుడు మనస్సు మంచి విషయాలను వింటూ 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 మనస్సు ఒక సంస్కారం ఏర్పడింది. ఇది సద్విషయముతో సంగము, సత్పురుషునితో సంగము. ఈ రెండే చేశాడని మొత్తం 7 రోజుల పాటు. ఆ వారం రోజుల తర్వాత ఏకంగా జన్మ సాఫల్యమైన మోక్షాన్ని పొందగలిగాడు. సత్సంగానికి ఉన్నటువంటి ప్రభావం అలాంటిది. ఇలాంటి వృత్తాంతాలు పురాణ కథల్లో, ఇతిహాసాల్లో అంతెందుకు అందరి జీవిత అనుభవాల్లో కోకొల్లలు మనకు కనబడుతుంటాయి. కనుక అమ్మ చెప్పిన మొదటి శ్లోకం సంగః సర్వాత్మనా త్యాజ్య సచేత్యక్తుం న శక్యతే సద్భిః సహకర్తవ్యః సంతః సంగస్య భేషజం. ఈ శ్లోకం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇందులో చివరి వాక్యం మరీ గొప్పది. సంతః సంగస్య భేషజం. సత్పురుషులు సంగం అనే రోగానికి మందు వంటి వారు. ఇది చక్కని మాట. ఇక రెండవ శ్లోకం ఏంటంటే కామః సర్వాత్మనా హేయః హాతుంతే చక్యతేన సహ ముముక్షాం ప్రతి కర్తవ్యో సావై తస్యాపి భేషజం. ఇందులో మాట ఏంటంటే సంఘం అన్ని విధాలా విడిచిపెట్టాలని మొదటి శ్లోకం ఎలా చెప్పారో అన్ని విధాలా విడువ తగినది కామము. కోరిక ఎప్పుడు దుఃఖాన్ని కలుస్తుంది, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ విషయాన్ని బుద్ధ భగవానుడు కూడా తెలియజేశాడు. వేదాంతంలోని యోగాన్ని ఇలాంటి బోధల్ని బుద్ధుడు స్వీకరించి సమాజానికి అందించాడు. అందులో మాటే వేదాంత శాస్త్రం చెప్తున్న ప్రకారంగా కామః సర్వాత్మనా హేయః. అదే జహిశత్రుం కామరూపం దురాసదమని కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తాడు. నువ్వు జయించవలసిన శత్రువు మొదట కామమేనైనా, దాన్ని ఒక్కటి జయిస్తే అందరినీ జయించినట్టే అని చెప్పాడు. అందుకు కోరిక దాన్ని జయించగలగాలి. అయితే కోరికలు తీర్చుకోవడం జీవిత అవసరాలు అది వేరే విషయం. కానీ ఏదో ఒక లక్ష్యం పెట్టుకున్నది కావాలన్న భోగవాంఛని కామం అంటారు. కానీ కామం అనే శబ్దానికి భోగవాంఛ అని అర్థం చెప్పుకోవాలి. ఎప్పుడు సుఖపడాలి అనే కోరికతో ఆ సుఖం కోసం ఏవేవో కోరుకోవడం ఉన్నది అది కామం అనిపించుకుంటుంది. అలాంటి కామము సర్వాత్మన హేయః, అన్ని విధాలా విడిచిపెట్టదగినది. హేయం అనే శబ్దానికి విడిచిపెట్టదగినది అని అర్థం ఇక్కడ. ఎందుకంటే మన జీవితాలని అనుభవాన్ని పరిశీలించిన తెలుస్తుంటుంది. కోరిక వలన దుఃఖం అనేటువంటి మాట సత్యమే. కోరిక తీరాలనుకుంటాం, తీరిన తర్వాత తగినంత తీరలేదనుకుంటాం. దానికి ఏదైనా ఆటంకం వస్తే క్రోధం కూడా వస్తుంది. పైగా కోరిక తీరితే అహంకారం పెరుగుతుంది. కానీ ఒక్క కామం అనే దాని నుంచి మరొక 5 వికారాలు పుడతాయట. 5ంటిని క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు అంటారు. కనుకనే కామం అన్ని విధాలా విడిచిపెట్టాలి. అయితే చెప్పడం తేలిక కానీ విడిచిపెట్టడం కష్టమండి. అంటే ఒకవేళ కోరిక విడిచిపెట్టలేకపోతే ఒక పని చేయి, మోక్షం కావాలని కోరుకో అన్నారు. అది చక్కటి మాట. ముందేం చెప్పాడు? సంఘం విడిచిపెట్టలేకపోతే సత్సంగం చేయన్నారు. కోరిక విడిచిపెట్టలేకపోతే ముముక్షువుగా మారున్నారు. ముముక్షువు అంటే మోక్షం కావాలనే కోరిక కలగడమే ముముక్షుత్వం. కనుక ముముక్షాం ప్రతి కర్తవ్యో, మోక్షం కావాలని కోరిక పెట్టుకో. ఎంత బాగున్నది ఇక్కడ. కానీ మోక్షం కావాలని కూడా కోరికే కదండి. కొందరు అంటూ ఉంటారు భగవంతుడే కావాలనుకున్నది ఒక కోరిక, కోరిక కోసం భగవంతుడిని ఆశ్రయించిన ఒకటి. 2 రకాలు ఉంటాయి. కొందరు భక్తులు నా కోరిక తీరాలని భగవంతుడిని ఆశ్రయించామంటారు. కొందరు భక్తులు నాకే కోరిక లేదు భగవంతుడే కావాలి అంటారు. ఇన్నింటికి తేడా ఉన్నదండి. కానీ భగవంతుడి నుంచి ఏదో కావాలనుకున్న భక్తులు కొంతమంది, భగవంతుడే కావాలనుకున్న భక్తులు కొద్దిమంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అలాంటి భక్తులు చాలా అరుదు. దాన్ని నిరపేక్ష భక్తి అంటారు ఇక్కడ. అంటే ఏ అపేక్ష వాళ్ళకు ఉండదు. దీన్ని అన్కండిషన్డ్ లవ్ అని కూడా చెప్పచ్చు. అంటే నెపము లేని ప్రేమ వాళ్ళకి, అది శుద్ధ భక్తి అని దానికి పేరు. అందుకని కోరిక కోసం భగవంతుడిని ఆశ్రయించాం, కోరిక తీరకపోతే భగవంతుని వదిలేస్తాం కూడా.
కానీ కోరిక తీరినా తీరకపోయినా భగవంతుడిని వదలను అనేటువంటి భక్తి ఉన్నదే, అది ఉత్కృష్టమైన భక్తి. అయితే భగవంతుని కోరుకున్నారు కదండి, అది కూడా కోరికే కదా అంటే కోరికకున్న దోషములు ఉన్నాయి, కానీ భగవంతుని కోరిన కోరికలో దోషం ఉండదు, అది తెలుసుకోవాలి. దీనిగా నారద మహర్షి భక్తి సూత్రాల్లో సా నకామయమాన నిరోధ రూపత్వాత్ అనే సూత్రాన్ని చెప్పాడు. అన్ని కోరికల్ని తీర్చేసేదే భగవంతుడు కనుక భగవంతుని కోరిక మనం పెట్టుకుంటే ఇంకా ఏ కోరిక మిగిలిన స్థితి వస్తుంది. ఏ కోరిక మిగిలిన స్థితికి మోక్షం అని పేరు. అందుకే ధర్మ అర్థ కామ మోక్ష అంటాం. కామం తర్వాత ఉన్నదేమిటి? మోక్షమే. కనుక కోరికలు లేని స్థితి ఉంటే అదే మోక్షం. మనం కోరుకున్నంత మాత్రాన అనుకున్నవన్నీ జరగవని మన జీవితంలో చాలా అనుభవాలు చెప్తుంటాయి. ఇదివరకు ప్రారంధాల ఫలంగానే సుఖాలు దుఃఖాలు రెండూ వస్తుంటాయి. కోరుకున్నామనా దుఃఖం వచ్చింది, కోరుకోకపోయినా దుఃఖం వచ్చిందా లేదా? అలా కోరుకోకపోయినా సుఖాలు వస్తూ ఉంటాయి. నీ ప్రయత్నం నువ్వు చేయాలి నిజమే, కానీ అదేదో నీ నిర్వాకం వల్ల వచ్చి అనుకోకూడదు. అందుకే సృష్టిలో ఎవడు శాంతిగా ఉండగలడు అంటే కోరిక లేని మనస్సే శాంతంగా ఉండగలదు, ఇది సందేహం లేదండి. అయితే కోరిక లేకపోవడం సాధ్యం కాదండి అంటే ముముక్షాం ప్రతి కర్తవ్యో, మోక్షం కావాలని. మోక్షం అన్నా భగవంతుడన్నా పరమాత్మ అన్నా పరబ్రహ్మ అన్న ఒకటే. ఇక్కడ మోక్షం కావాలని పెట్టుకో, అది కోరికనే రోగానికి మందు. సావై తస్యాపి భేషజం, అది కోరికనే రోగానికి మందు. కానీ సంగమనే రోగానికి మందు సత్సంగం, కోరికనే రోగానికి ముందు మోక్షం కావాలనే కోరిక. కనుక అన్నిటికంటే గొప్పది ముముక్షుత్వం. అందుకే పురుషార్థాల్లో ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది, చివరికి వచ్చేటప్పటికి దాని తర్వాత మరొకటి లేదు. అదేమిటి అంటే మోక్షమే. ధర్మ అర్థ కామములు చెప్తాం, మోక్షం తర్వాత ఏమున్నది? మరేమీ లేదు. కనుక మోక్షమే పురుషార్థము, పరమ పురుషార్థం అని చెప్పబడుతుంది. మిగిలినవన్నీ పురుషార్థములు, మోక్షం పరమ పురుషార్థం. ఇంకా మాట్లాడితే దాన్నే పరమార్థం అని కూడా అంటారు. అలాంటి పరమార్థమైన మోక్షం కావాలనుకుంటే ఇంకా సృష్టిలో ఏ విషయం మీదకి కోరిక వెళ్ళదు. సరికదా నిన్నటి వరకు మనం వేటి కోసం తప్పించిపోయామో వాటిపై వైరాగ్యం కూడా కలుగుతుంది క్రమంగా. ఎందుకంటే ఇవి ఎలాగ మిగిలేవి కావు కదా, వాటి కోసం కోరుకుని వాటి కోసం చెయ్యరాని పనులు చేయడం ఎందుకు అని. ఇలాంటి వైరాగ్యం కలగడం వల్ల పాపం చేయడం కూడా తగ్గుతుందండి ఇక్కడ. లేకపోతే కోరుకున్నది అనుకోండి, దాన్ని తీర్చుకోవడం కోసం ఇది తప్పని తెలిసినప్పటికీ తప్పుడు పనులు చేస్తూ ఉంటాం, మనసు హెచ్చరిస్తున్నప్పటికీ. ఎందుకు? కోరిక కోసం. కానీ కోరిక మన చేత పాపాలు కూడా చేస్తుంది. ధర్మంతో కోరిక అంటాం కానీ ధర్మబద్ధంగా తీర్చుకునే ప్రయత్నం చేస్తాం, కానీ ధర్మం కంటే కోరిక మీదే ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ 2 శ్లోకములు అద్భుతంగా తల్లి ఉపదేశించిందంటే ముందు ఉపదేశించకుండా ఒక పత్రంలో రాసి పెట్టి ఆ రాగి రేకు మీద చుట్టినటువంటి రక్ష రేకులు పెట్టేసింది ఆవిడ. దానిని కష్టకాలం వచ్చినప్పుడు చూడని చెప్పింది. ఎందుకు అలా చెప్పింది? అప్పుడు ఉపదేశించి వెళ్ళవచ్చు కదా అంటే అన్నీ బాగున్నప్పుడు ఉపదేశం కూడా చెవికి ఎక్కదండి. కాలం బాగా అనుకూలిస్తుంటే హాయిగా వింటూ ఉంటాం కాలక్షేపంగా, కానీ ఏదైనా ఒక దెబ్బ తగిలినప్పుడే కొంచెం ఆలోచించడం మొదలు పెడతాం. అందుకే సమయం చెప్పింది. నీ కష్టం కలిగినప్పుడు, నువ్వు పరిష్కరించలేనప్పుడు అప్పుడు తెరిచి చూసుకో దీనిని అని ఆ రైకుని చుట్టి రక్షలా చేసి ఇచ్చినది. ఇప్పుడు చూశాడు ఆయన. అది ఉపదేశానికి కూడా సరైన సమయం చూడాలి. అంతేగాని హాయిగా తీరిగ్గున్నాం కదా అని మంచి మాటలు విన్నంత మాత్రం లోపలికి ఎక్కవు. కొన్ని సమయాల్లో చెప్పినవి మాత్రమే ఎక్కుతాయి. అందుకే ఈ సమయంలో అతడు చూశాడు. చూసిన వెంటనే అతను మార్పు జరిగింది. కనుక తల్లి చెప్పినట్లుగా ముందుగా సత్సంగం కావాలనుకున్నాడు. అయితే మోక్షం కావాలని కోరిక అందరికీ వస్తుందా అంటే అది కూడా అంత తేలిక కాదు. ఏదో కోరిక తీరుస్తాడు కనుక దేవుణ్ణి ఆశ్రయిస్తామని చాలామంది వెళ్తుంటారు. నిజమైన భక్తి అంటే అటువంటి కండిషన్స్ కూడా లేకుండా అవ్యాజమైనటువంటి భక్తి అంటారు, నెపము లేని భక్తి. దీనికి పరాభక్తి అని, శుద్ధ భక్తి అని, ముఖ్య భక్తి అని, ఉత్కృష్ట భక్తి అని రకరకాల పేర్లు శాస్త్రం చెప్తుంది. దీని ఏకభక్తి అనే పేరు భగవంతుడు భగవద్గీతలో తెలవిచ్చాడు. ఏకభక్తి విశిష్యతే అని. అది అందరికీ తేలిగ్గా రాదు. కోరికల కోసం భగవంతుని కోరుకుంటాం, అందులో సందేహం లేదు, కానీ దానికంటే ఉత్కృష్టమైన స్థితి అని చెప్పడం దీనిలో ఉద్దేశం. అక్కడికి వెడితే కానీ శాంతి రాదని. ఉదాహరణకి మనం ఈ కోరిక తీరితే చాలు, జీవితంలో ఇదే గొప్పది అనుకుంటాం. కోరిక తీరిపోతుంది, తీరిపోయాక మనం తృప్తిపడ్డామా? ఇది కూడా ఆలోచించవలసినది. ఆ కోరిక తీరిన తర్వాత మరొక కోరిక వస్తుంది. కనుక శాంతికి ఎక్కడ అవకాశం ఉంది? కానీ శాంతి కావాలంటే కోరికల వల్ల శాంతి రాదు, ముముక్షుత్వం వల్లే శాంతి వస్తుంది. అంటే మోక్షం కావాలని తీవ్ర ఇచ్ఛ ఉండాలి. అది అన్ని సాధనలోకి మోక్ష సాధనలో ముఖ్య అంశం ముముక్షుత్వము. మోక్షం కావాలని కోరిక ఉండాలి. అది కాకుండా మీరు యోగం చేయండి, ఆసనం వేయండి, మంత్రజపం చేయండి, నిత్యానిత్య వస్తు వివేకం కలిగి ఉండండి, శాస్త్రములు చదవండి, ఎన్ని చెప్పినప్పటికి కూడా మోక్షం కావాలనే తీవ్రేచ్ఛ లేని వాడికి అవి కాలక్షేపాల కింద పనికొస్తాయి, కానీ సాధన కింద మారు. అందుకే మోక్షం కావాలనే తీవ్రమైన ఇచ్ఛ ఉన్నప్పుడే ఇవి పనిచేస్తాయి. అందుకే ఇచ్ఛ అంటే కోరికనే కదా అర్థం. కానీ ఇచ్ఛ లౌకిక విషయాల మీద ఉంటే మళ్ళీ జన్మంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఇచ్ఛ మోక్షం వైపు తిప్పగలిగితే
అది జన్మరాహిత్యాన్ని ప్రసాదించి నీకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అది దీనిలో ఉన్న సారం. ఈ 2 శ్లోకాల్లోనే తల్లి చెప్పదలుచుకొని చెప్పింది. కనుక ఇప్పుడు కర్తవ్యం ఏమిటి? సత్సంగాన్ని ముందు పొందాలి అని నిశ్చయించుకున్నాడు. అంతేగాని మోక్షం కావాలని ముందు అనుకోవాలనుకోలేదు. జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక్కడ మొదట సత్సంగం చెప్పి తర్వాత మోక్షం కావాలని ఇచ్చ ఉండాలి అని ఎందుకు చెప్పింది తల్లి? ఇదే శ్లోకం అటు ఇటు అయితే కొంచెం తేడా ఉందండి. మోక్షం కావాలని ఇచ్చ పెంచుకో అన్నంత మాత్రమే పెరగదు ఎవరికి కూడా కోరిక. ఎందుకంటే మోక్షం కావాలని ఎంతమంది కుట్టింది ఎంత చెప్పినా. ఒకవేళ మోక్షం అంటే ఏమిటో అర్థం అవడమే కష్టం. మోక్షం అంటే అర్థం చేసుకొని మోక్షం కావాలనే కోరిక కలగాలన్నా సత్సంగం వల్లనే కలుగుతుందండి. సత్పురుషులతో సాంగత్యం ఉంటేనే సత్యమేదో అసత్యమేదో తెలుస్తుంది. సత్యమైన మోక్షం కావాలని తపన పెరుగుతుంది. అసత్యమైన విషయాలను విడిచిపెట్టాలనుకుంటాం. అందుకే ముందు సత్సంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఎందుకంటే అందరికీ ముముక్షత్వం ఉండదు, అంటే మోక్షం కావాలని కోరిక ఉండదు. మోక్షం కావాలనే కోరిక ఉన్నప్పటికీ తీవ్ర ఇచ్ఛ ఉండదు. తీవ్ర ఇచ్ఛ ఉన్నప్పుడే ఏదైనా సాధిస్తాం. ఫలానా పరీక్షలో నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, ఎవరికి తెచ్చుకోవాలని ఉండదండి, అందరికీ ఫస్ట్ ర్యాంక్ రావాలని ఉంటుంది. కానీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని తీవ్రమైన ఇచ్ఛ కలిగిన వాడే దానికోసం ఉద్యమిస్తాడు, శ్రమిస్తాడు. అవునా లేదా? అందుకే తీవ్ర ఇచ్ఛ కావాలి. కానీ ముముక్షత్వం అంటే మోక్షం మీద కోరికని మామూలు అర్థం చెప్పకూడదు. మోక్షం పైన తీవ్ర ఇచ్ఛ. ఈ తీవ్ర ఇచ్ఛ అనేది చాలా ముఖ్యమైన అంశం. దీన్ని ఆదిశంకరులు శుభేచ్ఛ అన్నారు, శుభమైన కోరిక అన్నారు. మిగిలిన కోరికలు మేము శుభమే కోరుకుంటున్నాం అనుకుంటాం, కానీ ప్రస్తుతానికి శుభం ఇస్తాయి, పరిణామంలో దుఃఖాన్ని కలిగిస్తాయి లోకంలో అన్నీ కూడా. శుభమైనది పరిణామంలో కూడా శుభంగా ఉండేది మాత్రం మోక్షేచ్ఛ. ఆ మోక్షం కావాలని ఇచ్ఛ ఎవరికో కొద్దిమంది కలుగుతుంది. పైగా సత్సంగం వల్ల ఆ కోరిక కలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ కోరిక రేఖామాత్రంగా ఉంటే సత్సంగం వల్ల మరింత వృద్ధి చెందుతుంది కూడా. ఎందుకంటే మోక్షానుసమ జ్ఞానం తెలుస్తుంది, దానిలో ఉన్న ఆనందం ఏమిటో సత్సంగం బోధిస్తుంది. అప్పుడు దాని విలువ తెలుస్తుంది. విలువ తెలిసాక అది కావాలనే కోరిక పెరుగుతుంది. కానీ ముముక్షత్వం పెంచడానికి కానీ ముముక్షత్వం కలగడానికి కానీ సత్సంగం పనికొస్తుంది. తర్వాత సత్సంగమే సాధన కూడా చూపిస్తుంది. అందుకే ఇక్కడ కూడా సత్సంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. గమనించితే ముముక్షత్వం కంటే కూడా సత్సంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. కనుక అన్ని శాస్త్రములు చెప్తున్న సత్సంగాన్ని తల్లి ఇంత చక్కగా బోధిస్తే అప్పటికప్పుడు తన భాగ్యవశాత్తు సహ్యాద్రి పర్వతాల్లో ఋషివలే సంచరిస్తున్న సాక్షాత్ నారాయణ స్వరూపుడైన దత్తాత్రేయ స్వామి వారిని ఆశ్రయించి ఆయనకు శరణాగతుడై ఆయన ద్వారా సత్సంగ ప్రభావం చేత జ్ఞానాన్ని పొంది ముముక్షత్వాన్ని మోక్షాన్ని కూడా సాధించగలిగాడు. అందుకే ఈ 2 శ్లోకాల్లో చెప్పిన అంశములు ప్రతి మానవుడు మననం చేయవలసినవి అని ఈ వేద జీవనం తెలియజేస్తున్నది. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.